అజిత్ పవార్ గారి మరణం ఇప్పుడు రామ్మోహన్ నాయుడు పదవికి గండంగా మారింది. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా పెద్ద దుమారం అయితే రేగుతుంది. ఆ రోజు జరిగినటువంటి విమాన ప్రమాదం ఏదైతే ఉందో, బారామతి ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి అజిత్ పవార్ గారి ప్రయాణించినటువంటి విమాన ప్రమాదం, దాని వెనక కుట్ర ఉంది, అది సాధారణంగా జరిగినటువంటి విమాన ప్రమాదం కాదు, కుట్ర ఉందని ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు మొదటి నుంచి కూడా విమర్శిస్తున్నాయి. అక్కడ రాజకీయ నాయకులు దాన్ని, ప్రతిపక్ష నాయకులందరూ కూడా విమర్శిస్తుంటే సర్వసాధారణం అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ కొన్ని ఆధారాలు సేకరిస్తుంటే దీని వెనక కుట్ర జరిగినట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే దాని విలువ 11 కోట్ల రూపాయలు, ఆ విమానం విలువ. కానీ దాని ఇన్సూరెన్స్ 55 కోట్లు ఉంది. అలాగే దానికి లైబిలిటీ ఇన్సూరెన్స్ అనేది 210 కోట్లు. ఈ విఐపీలు ప్రయాణించినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి లైబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. సో ఇది కావాలనే చేసినట్లుగా ఉంది. ఎందుకంటే ఈ విఎస్ఆర్ వెంచర్స్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఫ్లైట్, ఈ ప్రమాదం జరగగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, దేశం విడిచి పారిపోయారు. అంటే వాళ్ళ మీద ప్రమాదం జరుగుతుందనో లేకపోతే ఆ కుట్ర బయటపడుతుందన్న విషయం మీకు తేలలేదు. అయితే ఇప్పుడు రామ్మోహన్ నాయుడికి పదవీ గండం ఎందుకంటే ఈ విఎస్ఆర్ వెంచర్స్కి సంబంధించి వీళ్ళతోటి ఏపీకి చెందినటువంటి తెలుగుదేశం నాయకులకి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఏ ఫంక్షన్ జరిగినా వీళ్ళు వెళ్తా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క దానికి రామ్మోహన్ నాయుడికి అయితే చుట్టుకోబోతుంది. రామ్మోహన్ నాయుడు గనక మంత్రిగా ఉంటే దీని యొక్క దర్యాప్తు సరిగ్గా జరగదని ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ అలాగే శివసేన వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు షిండే శివసేన వర్గం కూడా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉంటే ఒకవేళ దర్యాప్తు జరగకపోవచ్చు సజావుగా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అజిత్ పవార్ గారి భార్య సునేత్రా పవార్ గారు, అలాగే శరద్ పవార్ గారి కూతురు సుప్రియా సూలే, వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. మా అన్నయ్య ప్రయాణించినటువంటి విమానం సర్వసాధారణంగా కూలిపోయింది కాదు, ఇది కుట్ర ప్రకారమే జరిగిందని, అలాగే మా భర్త కూడా కుట్ర ప్రకారంగా చంపేశారు, ఖచ్చితంగా విమానయాన సంస్థ మీద సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళైతే రామ్మోహన్ నాయుడు మీద వ్యతిరేకం వ్యక్తం చేయలేదు, ఎందుకంటే బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి. కానీ మిగతా వాళ్ళందరూ విమర్శలు చేస్తున్నారు. సో ఇప్పుడు రామ్మోహన్ నాయుడు తప్పిస్తేనే ఈ దర్యాప్తు సజావుగా సాగుతుంది అని డిమాండ్ వినిపిస్తుంది. మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం అయితే దీని గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు, ఏ విధంగా కూడా స్పందించలేదు.